హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మనం మ్యాంగోతో ఐస్ క్రీమ్ చేసుకుంటాం, అలాగే జ్యూస్ చేసుకుంటాం. బట్ డిలైట్ అనేది ఇంట్లో ఎలా తయారు చేయాలో నేను మీకు చూపిస్తానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం మనం 2 మ్యాంగోస్ తీసుకోవాలండి. ఒక మిక్సీ జార్లో 2 కప్స్ వరకు మ్యాంగో పీసెస్ని యాడ్ చేయాలి. దాన్ని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మ్యాంగో ప్యూరీ అన్నమాట. ఆ పేస్ట్ని పక్కన పెట్టుకొని ఒక వెడల్పాటి బాండీలో 1 కప్పు కార్న్ఫ్లోర్ తీసుకోవాలండి. దానికి క్వాంటిటీ గుర్తుంచుకోండి. 1 కప్పు కార్న్ఫ్లోర్, 2 కప్స్ షుగర్ అన్నమాట. ఈ 2 కప్స్ షుగర్ యాడ్ చేసినాక మ్యాంగో ప్యూరీని కూడా యాడ్ చేసేసుకోవాలండి. యాడ్ చేసేసుకున్న వెంటనే దీంట్లో 3 కప్స్ వాటర్ అండి. 1 కప్పు కార్న్ఫ్లోర్కి 3 కప్స్ వాటర్ అన్నమాట యాడ్ చేసి మొత్తం స్టవ్ మీద పెట్టకముందే మనం దీన్ని బాగా మిక్స్ చేయాలి. దీన్ని కార్న్ఫ్లోర్ మొత్తం ఇందులో కరిగేదాకా, మనం షుగర్ మొత్తం కరిగేదాకా దీన్ని బాగా మిక్స్ చేసేసేయాలండి. మిక్స్ చేసి స్టవ్ వెలిగించి ముందుగానే లో ఫ్లేమ్లో పెట్టేసేయాలన్నమాట. లో ఫ్లేమ్లో పెట్టేసి వెంటనే దీన్ని తిప్పుతూ ఉండాలండి. కార్న్ఫ్లోర్ అనేది దగ్గర పడిపోతుంది కదా, దానికోసం మనం దీన్ని ఆపకుండా తిప్పుతూనే ఉండాలి గరిటెతో. లేదు అంటే కార్న్ఫ్లోర్ దగ్గర పడి మొత్తం చిక్కగా అయిపోతుంది అనమాట. వెంటనే అడుగు మొత్తం అంటేస్తుంది అనమాట. దానికోసం మనం తిప్పుతూ ఉండాలి. చూపించే విధంగా దగ్గర పడుతూ ఉంటుందన్నమాట. దీంట్లో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసిన తర్వాత ఈ నెయ్యి మొత్తం అందులో మిక్స్ అయ్యే వరకు మొత్తం కలిపేసేయాలండి. తిప్పడం అనేది ఎట్టి పరిస్థితిలో కుకింగ్ అయ్యే వరకు ఆపకూడదు, లేదు అంటే అడుగు అంటేస్తుంది. అదే ప్రాబ్లం. దీనికోసం మనం మొత్తం చూపించాను కదండి, చూపించే విధంగా చిక్కగా అయిపోతుంది మొత్తం. ఇగోండి ఈ విధంగా అన్నమాట. అయిపోయిన వెంటనే దీన్ని ఒక వెడల్పు ప్లేట్లోని నెయ్యి రాసుకొని ఈ మిశ్రమం మొత్తం అందులో వంపేసేయాలండి. తీసుకొని 2 అవర్స్ చల్లారాలి. 2 అవర్స్ తర్వాత దీన్ని మనం నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలండి. నచ్చిన షేప్లో కట్ చేసుకున్న తర్వాత ఈ పీసెస్ని ఎండు కొబ్బరిలో అద్దుకోవాలండి. ఎండు కొబ్బరిలో అద్దుకుంటేనే ఈ టేస్ట్ తాలూకా కమ్మదనం అనేది ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఓకేనా? మీకు నచ్చితే ఈ వంట లైక్ చేయండి. నచ్చినా నచ్చకపోయినా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది.